యోగాన్ని పొందే యోగ్యత లభిస్తూ ఉంది. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో నమస్కారం అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రేవతి అండి. రేవతి గారు, మీ టీ వాల్యూమ్ తగ్గించుకోండి. మా పాప పెళ్లి గురించి చేస్తాండి. ఖచ్చితంగా అండి, మాట్లాడదాము. ఫస్ట్ మీరు టీ వాల్యూమ్ తగ్గించుకోండి అమ్మా, కాల్ కట్ అయిపోతుంది. లేకపోతే పూర్తిగా తగ్గించుకోండి. ఇప్పుడు చెప్పండి రేవతి గారు, అయితే మీ పాప పేరు చెప్పండి. ఆవిడది రమ్య, 95వ సంవత్సరం. 95వ సంవత్సరం శనివారం ఉదయం 5 నుంచి 6 లోపు. డేట్ చెప్పలేదు, తారీఖు, నెల చెప్పలేదు. ఏప్రిల్ 16. ఏప్రిల్ 16, ఏప్రిల్ 16, 1995. సమయం చెప్పండి అమ్మా. ఉదయం 5 నుంచి 6 లోపు అండి. ఉదయం 5 నుంచి 6 లోపు. జన్మస్థలము విజయవాడ. విజయవాడ. ఓకే అండి, మరి మీ అమ్మాయి కళ్యాణం ఎప్పుడు జరుగుతుందో, అసలు ఏంటి సమస్య, గురుగారికి తెలియచేయండి. సాయిరామ్ అమ్మా. సరే అండి, పాపకి గురించే అడుగుదామని చేస్తామండి. సంతోషమ్మా. ఈ పాప జన్మ నక్షత్రం ప్రకారం స్వాతి నక్షత్రం మొదటి పాదం, తులారాశి, ఆదివారం నాడు జన్మించారమ్మా, అవునా? పౌర్ణమి అమ్మా రోజు గుర్తులేండి, శనివారం అనుకున్నాను. కాదమ్మా, ఆదివారం. పౌర్ణమి మరుసటి రోజే జన్మించారమ్మా. ఈ పాప జాతకంలో మంచి తెలివిగల వాళ్ళు, మంచి రూపవంతులు, గుణవంతులు, చాలా యోగ్యమైన జాతకురాలమ్మా. మంచి జీవితంలో స్థిరపడుతుంది. మీరు అసలు చింతించాల్సిన అవసరం లేదు. 2024 మే నెల 18వ తారీఖు తర్వాత కళ్యాణానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రస్తుతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన గనక చేసి ఆ తర్వాత గనక ప్రయత్నం చేస్తే వివాహానికి సంబంధించిన శుభవార్త మీ పాప గురించి వినడానికి అవకాశం ఉంటుందమ్మా. ప్రత్యేకంగా 7 మంగళవారాలు, ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఆవు పాలతో మీ పాప పేరు ప్రకారం కళ్యాణం సకాలంలో జరగాలని పూజ జరిపించండి. 7 వారాలు పూర్తయిపోయే లోపల కళ్యాణానికి సంబంధించిన శుభవార్త ఖచ్చితంగా వింటారమ్మా. అయితేనండి, ఆవిడకి తెలివి వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయండి అమ్మా. అయితే ప్రస్తుతం ఏ సమస్యకైనా ఆ పాప జీవితంలో మే నెల 18వ తారీఖు తర్వాత శుభవార్తలు వినడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రమే ప్రస్తుతం ఆరాధించాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసిన